ఇలా బడ్స్ తో పుడతాయి. తర్వాత ఏమో ఫ్లవర్స్ అవుతాయి ఇలాగా. తర్వాత ఏమో ఫ్రూట్స్ అవుతాయి. ఇప్పుడు మనం మొత్తం ఇలాగా ఏం తీసుకున్నాం కదా, దీని ఫుడ్కి ఒక మ్యాజికల్ వర్డ్ ఉంది. ఏం చెప్పనా? ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అని ఒక ఫుడ్ ఉంటుంది. ఫోటోసింథసిస్ అది మొత్తం ఫుడ్ మేక్ చేసి మనకి ఇలా జ్యూసీ ఫ్రూట్స్ అది ఇస్తుంది. వాట్ ఇస్ ద ప్రాసెస్ కావాలి ఫోటోసింథసిస్ జరగడానికి? మనకి మామూలుగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సింథసిస్ అను దాని యూస్ఫుల్ మనం రైస్ వీట్ అలాగా మేకింగ్ చేసుకుంటాం కదా, అలాగే వాటికి సన్లైట్ తాలక కిరణాలు. సన్లైట్ కిరణ అంటే మనం సన్లైట్ అంటాం. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ చెత్త, ముక్కులో ఉన్న చెత్త అంటే ముక్కులో ఉన్న చెత్త అంటే ఇది కాదు, ఎయిర్లో ఉన్న చెత్త. మనకి చెత్త లాగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ అంటాం. తర్వాత ఏమో ఇక్కడ వాటర్ ఉంటుంది. మనం ఎందుకు ఇలా పోస్తాం చెప్పనా? వాటర్ ఇలా గ్రౌండ్కి వెళ్తే అవి తీసుకుని స్ట్రా నుంచి అలా తీసుకుంటే దానివల్ల ఫోటోసింథసిస్ మేక్ అయ్యింది. నెక్స్ట్ లెసన్ కంటిన్యూషన్. మనకు డస్ట్ కావాలి. టీత్స్ ఉంటాయి కదా మన పళ్ళు గురించి నేర్చుకుంటాం. టైప్స్, తర్వాత పార్ట్స్. ఆ పార్ట్స్ గురించి ఇంకా టైప్స్ గురించి కూడా. ఇప్పుడు మనకి 4 ఉంటాయి. పాయింట్ పక్కన పెట్టి 4 టీత్స్. మనకి 4 రకాల టీత్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఏమో ఇన్సిజర్స్, సెకండ్ ఏమో కేనైన్, తర్వాత ఏమో ప్రీమోలార్. నేను మామూలుగా గీసా మీరుగా రావడానికి. ఇంకోటి ఏమో మోలార్. ఓకేనా? ఇప్పుడు ఇన్సిజర్స్ గురించి చెప్తాం. ఇన్సిజర్స్ అంటే కట్ చేయడానికి. రాబిట్ కి 2 ఇన్సిజర్స్ అప్ డౌన్ ఉంటాయి పళ్ళు. అవి ఆ దృఢమైన ఇన్సిజర్స్ తో కట్ చేసి గడ్డి తింటాయి. గట్టి ఇలా ఉంటుంది, గట్టి చేస్తే ఏం రాదు, అందుకని కట్ చేస్తుంది. ఓకేనా? ఇన్సిజర్స్ కట్టింగ్ అంటే కొంతమంది బ్యాడ్ బాయ్స్ అందరిని కరుస్తారు కదా వేరే వాళ్ళ చేత, వేరే వాళ్ళ చెయ్యి. ఆ చెయ్యి వాళ్ళు ఇన్సిజర్స్ యూస్ చేసి కరుస్తారు. ఇన్సిజర్స్ తో కరుస్తారు. ఓకేనా? కొరుకేదంతా. ఇప్పుడు కేనైన్స్. కేనైన్స్ అంటే తెలుసు కదా? యూస్ టిఎల్ఎం ఆల్సో. కేనైన్స్ అంటే ఇలాంటి పళ్ళు. ఇప్పుడు డైనోసార్ చూసారే, డైనోసార్ దాని పళ్ళు ఇలా దృఢంగా ఉన్నాయి కదా. ఇది సింహం చూసారు మీరు ఎప్పుడైనా? లయన్. ఏమైనా నా జింకలు అవి అలాంటివి ఉన్నాయనుకో, మాంసాన్ని మీరు దూకి అవి ట్రేడింగ్ చేస్తాయి. సింహం నా మీ జంపని దూకు ఏం పర్వాలేదు దూకు. సరే నే సింహాన్ని, నువ్వు జింకలు అలా ఎగురి ట్రేడింగ్ చేస్తాయి. అలాగా వాటి కేనైన్స్ ఉంటే ఏం ఇవి క్లియర్ చేస్తాయి. ఇలాంటి ఫుడ్ని ఇలా క్రియేట్ చేస్తాయి. నేర్చుకుంటాం. ఇది ఇన్సిజర్స్ టు కట్, కేనైన్స్ టు టియర్. ఓకేనా? ప్రీమోలార్స్ గురించి మాట్లాడతాం. గ్రైండింగ్ అంటే జంగ్ అని గ్రైండింగ్ కాదు. ఇలా గ్రైండింగ్ చేయవు. మనం తినే ఫుడ్ ఉంటుంది, ఏం ఫుడ్ మనం తినే ఫుడ్ని ఇవి గ్రైండింగ్ చేస్తాయి. అంటే పీసెస్ని స్మాల్గా చేస్తాయి. ఓకేనా? ఇదేమో గ్రైండ్, GR. ఓకేనా? గ్రైండింగ్ చేస్తాయి. ఓకేనా? ఈ మోలస్ అంటే ఇక్కడ లాస్ట్ పళ్ళు. అందులో
పళ్ళు ఏం చూపింది ఇదిగో మరి నువ్వు వేలు పెట్టాలి మాకులే చూడు. నీకు ఇంకా ఇదేంటి పళ్ళు మోలార్స్. మ్యూటూత్స్ ఉంటాయి. ఇందులో ఇంకోటి ఉంటుంది మ్యూటూత్. విజిటమ్ టూత్. విజిటమ్ టూత్. ఈ విజిటమ్ టూత్ మీలాంటి 25 years వాళ్ళకి పళ్ళు వస్తాయి. వా అలాంటి పళ్ళు ఓకేనా. గాల్లో ఈ దేని- మోలార్స్ కి ఏమో చూస్ చేస్తే మీరు అన్నం తింటారు కదా, రైస్ రైస్ మీరు సాంబార్ అన్నం చేసుకున్నారు అనుకో, అన్నం తింటున్నప్పుడు చూస్ చేస్తారు కదా. ఆ చూయింగ్ అంటే మనం చూస్ చేస్తాం కదా, ఆ చూయింగ్ చేసే టైంలో ఇది యూస్ చేస్తుంది. ఈ మోలార్స్ మనం చూయింగ్ కి యూస్ చేస్తాం ఓకేనా. ఇది CHUE కదా, ష్యూ. ఓకేనా. ఇవన్నీ ఇలా ఉంటాయి. తర్వాత ఈ విస్టమ్ టూత్ నథింగ్, ఏం లేదు, యూజ్ ఏం లేదు. 25 years వాళ్ళు చేయొద్దండి. ఎవరు చిన్నోడు. కాదు, మీరు చిన్న చెయ్యొద్దండి. చేయొద్దండి. ఎవరో ఒకరు 25 years వాళ్ళే ఎక్కాలి. లేదా 25 years అబోవ్ వాళ్ళని అడుగు. వాళ్ళకి పళ్ళు పోతాయి. పోతాయా? 25 years above వాళ్ళకి కాదు, ఓన్లీ 25 years వాళ్ళకే ఉంటుంది ఓకేనా. ఇప్పుడు ఎక్కించుంటే కాదు మనము దత్తుకి మైక్రో టీచర్ 15 మెసేజ్ మేడం. ఇక్కడ నేను ఫీడ్బ్యాక్ ఇచ్చేది. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ టూత్ లోపల ఫస్ట్ బయట ఎనామిల్ అనే ఒక పన్ను ఉంటుంది. అంటే ఎనామిల్ అంటే తెల్ల పళ్ళు ఉంటాయి కదా కొంతమందికి, ఆ తెల్లతనాన్ని ఎనామిల్ అంటారు. అందులో ఇంకోటి ఉంటుంది ఎనామిల్ లోపల డెంటై అనే ఒక ఉంటుంది. అందులో చిన్న పల్ప్ ఉంటుంది ఓకేనా. ఇవి పార్ట్స్ ఆఫ్ టీత్ గుర్తుపెట్టుకోండి అందరూ. ఎనామిల్ నాతో చెప్పండి అందరూ. చెప్పండి. ఎనామిల్ డెంటై పల్ప్. మీ ఇద్దరు చెప్పకండి మీరు. ఉంది. చూడు ఒకసారి.